తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ బైక్ లేదా కార్ లాంటి వెహికల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ బైక్ మరియు కార్స్ అనేవి దొంగతనం జరగకుండా ఉండేలా, అలానే మన బైక్ మరియు కార్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎంత స్పీడ్ తో తిరుగుతున్నారు తెలుసుకునే విధంగా ఒక కొత్త డివైస్ అనేది మార్కెట్ లోకి రావడం జరిగింది. ఆ డివైస్ ని మన బైక్ లేదా కార్ కి ఫిక్స్ చేయడం ద్వారా మన బైక్ లేదా కార్ ఎక్కడ ఉంది, అలానే ఎవరైనా దొంగతనం చేసేటప్పుడు మనకు అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఒక్క మెసేజ్ తో ఆ బైక్ మరియు కార్ దొంగతనం చేసినా కానీ అది ఆగిపోయే విధంగా మనం చేయవచ్చు. అలా చేసి ఆ బైక్ మరియు కార్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి మనం తెచ్చుకోవడం ద్వారా మన బైక్ మరియు కార్స్ అనేవి చాలా సేఫ్ గా ఉంటాయి. ఆ డివైస్ ఏంటి అంటే GPS ట్రాకింగ్ డివైస్. ఈ డివైస్ ని మన బైక్ లేదా కార్ లో ఫిక్స్ చేయడం ద్వారా మన బైక్ ఎక్కడ ఉంది, కార్ ఎక్కడ ఉంది, అలానే మన బైక్ లేదా కార్ ఎంత స్పీడ్ తో వెళ్తుందో మన మొబైల్లో చూసుకోవచ్చు. అలానే ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేస్తే మనకు మన మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలా నోటిఫికేషన్ రాగానే మనం అలర్ట్ అవ్వడం ద్వారా మన బైక్ మరియు కార్స్ అనేవి దొంగతనం కాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డివైస్ ని సేల్ చేసే బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ డివైస్ మనకి ఎంతకు లభిస్తుంది అంటే కేవలం 1000 రూపాయలకి మాత్రమే లభిస్తుంది. ఈ డివైస్ ని మనం తక్కువ అమౌంట్ కి కంపెనీ దగ్గర కొని వాటిని మన ఏరియాలో మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. వీటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే మన ఏరియాలో ఉన్నటువంటి బైక్ స్పేర్ పార్ట్ షాప్స్ కి వెళ్లి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే బైక్ మెకానిక్ షాప్స్ కి వెళ్లి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరిగితే మనకు ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డివైస్ ని బైక్ లేదా కార్ కి ఏ విధంగా ఫిక్స్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియచేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. GPS ట్రాకింగ్ డివైస్ ని ఈ విధంగా బాక్స్ టైప్ లో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనిపైన కంప్లీట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ బాక్స్ లో వచ్చేసి మనకు GPS ట్రాకింగ్ డివైస్, అలానే కనెక్టర్ వైర్, అలానే సిమ్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు మనకు మాన్యువల్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఈ బాక్స్ లో వచ్చేసి మొత్తం ఈ 4 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ సిమ్ ఉంది. ఈ సిమ్ ని కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ GPS ట్రాకింగ్ డివైస్ లో వచ్చేసి ఈ సిమ్ ని మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. GPS ట్రాకింగ్ డివైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మన బైక్ కనెక్ట్ చేయడం కొరకు కనెక్టింగ్ వైర్ ని కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ కనెక్టింగ్ వైర్ కి సంబంధించి ఈ GPS ట్రాకింగ్ డివైస్ ని ఫిక్స్ చేస్తాం. ఈ GPS ట్రాకింగ్ డివైస్ కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో వెళ్లే విధంగా మనకు ట్రాక్ ఈ కనెక్టింగ్ వైర్ కి ఉంటుంది. దీన్ని ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్ గా కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఇదిగోండి ఈ 3 వైర్స్ ని వచ్చేసి 2 వైర్స్ ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఒక వైర్ ని పవర్ బటన్ కి కనెక్ట్ చేస్తాం. సిమ్ అనేది ఈ విధంగా ఉంది కదా, ఈ సిమ్ ని మనం మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. మనం ఈ GPS ట్రాకింగ్ డివైస్ వచ్చేసి శామ్ GPS సెక్యూరిటీ కాబట్టి దానికి సంబంధించి మనం మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాం, రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయిన తర్వాత మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ సిమ్ యాక్టివేట్ అయ్యేదానికి మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన వెంటనే మనం ఈ GPS ట్రాకింగ్ డివైస్ లో పెట్టి సెట్ చేసుకున్న తర్వాత ఈ సిస్టమ్ ని మనం ఆన్ చేస్తాం. ఆన్ చేయగానే ఇక్కడ చూడండి మనకు బ్లింక్ అవుతూ లైట్ వస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత దీని ప్యానల్ ని సెట్ చేస్తాం. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్ గా ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దీనికి సంబంధించి ఒక QR కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ కింద ఉన్నటువంటి నెంబర్స్ మొత్తాన్ని ఎంటర్ చేయడం ద్వారా మనకు కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు ఎన్ని కిలోమీటర్ తిరిగింది, అలానే ఎన్ని గంటలు బైక్ ఆన్లో ఉంది లేదా కార్ ఆన్లో ఉంది, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రీవియస్ డేటా కూడా ఉంటుంది. మనం రీసెంట్ టైంలో ఎక్కడికి వెళ్ళాం మొత్తం ఉంటుంది. దీన్ని ఏ విధంగా బైక్ కనెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత బైక్కి సంబంధించి బ్యాటరీ దగ్గర తీసేసి ఆ తర్వాత సీట్ కింద మనం ఈ GPS ట్రాకింగ్ డివైస్ని పెడతాం. ఎందుకు అంటే ఇక్కడ అంటే సేఫ్గా ఉంటుంది. ఇదిగోండి కనెక్టర్ వైర్కి GPS ట్రాకింగ్ డివైస్ని ఈ విధంగా సెట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న విధంగా నీట్గా సెట్ చేసుకుంటాం. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 3 వైర్స్లో ఒక 2 వైర్స్ అనేవి మనం తీసుకుంటాం. ఆ 2 వైర్స్ని వచ్చేసి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ GPS ట్రాకింగ్ డివైస్కి పవర్ సప్లై కావాలి కాబట్టి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఈ 2 వైర్స్లో ఒక వైర్ని వచ్చేసి బ్యాటరీ నెగిటివ్ పాయింట్లో కనెక్ట్ చేస్తాం. అది ఏ విధంగా కనెక్ట్ చేస్తారో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర కనెక్ట్
కనెక్ట్ చేయాలో కంపెనీ వాళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది. మనకు బ్యాటరీ దగ్గర ఫీజు అనేది ఉంటుంది సప్లై కొరకు. ఆ ఫీజు దగ్గర ఒక వైర్ని కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఈ 2 వైర్స్తో మనకు ఆ జీపీఎస్ ట్రాకింగ్ డివైస్కి సంబంధించి పవర్ సప్లై వెళ్తుంది. అలానే ఎవరైనా దొంగతనం చేసేటప్పుడు సేఫ్గా ఉండడం కొరకు మనం కీకి సంబంధించి కొన్ని వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్లో మనం ఒక వైర్ని కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే ఎవరైనా దొంగలు రాంగ్ కీ పెట్టి తిప్పిన వెంటనే మనకు అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏ వైర్కి కనెక్ట్ చేయాలో కూడా కంపెనీ వాళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా కనెక్ట్ చేసి సెట్ చేసుకుంటాం. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ని మనం సీట్ కింద ప్లేస్లో నీట్గా సెట్ చేస్తాం. అది ఏ విధంగా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనకు సిస్టమ్ అనేది ఆన్ అయింది. ఆన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా బ్లింక్ అవుతూ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్లోజ్ చేస్తాం. అది వాటర్లో తడవకుండా ఉండడం కొరకు ఒక కవర్ని పెట్టి మనం ఈ విధంగా పెట్టి సీట్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్. సీట్ కింద భాగంలో మనకు ఫ్రీగా ఉండే ప్లేస్ ఉంటుంది కదా, పక్కన ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్గా సెట్ చేస్తాం. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత బైక్ మొత్తాన్ని నీట్గా సెట్ చేసిన తర్వాత మనం మన మొబైల్ యాప్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ మొబైల్ యాప్ ఆన్ చేయగానే మనకు ఈ బైక్ ఎక్కడ ఉంది కంప్లీట్ లొకేషన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది. మనం ఎక్కడికైనా తిరిగిన తర్వాత ఇదిగోండి పవర్ బటన్ అంటే కీ ఆన్ చేయగానే మనకు అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. మన బైక్ ఏంటి బజాజ్ డిస్కవర్ థెఫ్ట్ అలర్ట్ అని రావడం జరిగింది. మనమే ఆన్ చేస్తే ఇక్కడ కింద చూడండి నో ఇట్స్ మీ అని చేయడం ద్వారా మనకు అలర్ట్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఎక్కడెక్కడ తిరిగాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైలీ వ్యూలోకి వెళ్తే ఈ రోజు మనం ఎక్కడెక్కడ తిరిగాం, ఎంత టైం తిరిగాం, ఇదిగోండి 3.1 కిలోమీటర్ డిస్టెన్స్ తిరిగాం, 12 నిమిషాలు మనం బైక్ని రైడ్ చేసాం. ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇటువంటి డివైస్ అనేది మార్కెట్లో కొత్తగా వచ్చాయి. ఇటువంటిని సేల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఆ 3.1 కిలోమీటర్ ఎక్కడెక్కడ తిరిగామో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ టైంలో ఆన్లో ఉంది, ఏ టైంలో ఆఫ్లో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మన ఫ్రెండ్స్లో చాలా మంది బైక్ తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నారు అంటే కరెక్ట్ లొకేషన్ చెప్పరు. మనం ఈ డివైస్ని సెట్ చేయడం ద్వారా మనకు కరెక్ట్ లొకేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక డివైస్ని వచ్చేసి కంపెనీ వాళ్ళు కేవలం 1000 రూపాయలకు మాత్రమే సేల్ చేస్తున్నారు. దాన్ని మనం హోల్సేల్గా 2500 రూపాయలకు సేల్ చేస్తాం. షాప్ వాళ్ళు వచ్చేసి రిటైల్గా 3000 రూపాయలకు సేల్ చేస్తారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా ఒక డివైస్కి వచ్చేసి మనకు 1500 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. దాన్ని మార్కెటింగ్ చేయడం కొరకు ఒక డివైస్కి 200 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక డివైస్కి మనకు ప్రాఫిట్ వచ్చేసి 1300 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. రోజుకు 5 డివైజుల్ని సేల్ చేసినా మనకు రోజుకి 6500 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెలకు 1,95,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ కి సంబంధించి కంపెనీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.